హలో ఫ్రెండ్స్, మన యొక్క తెలుగు ఇండస్ట్రీలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుందండి. తెలుగులో మనకు సీనియర్ నటుడు చాలా సినిమాల్లో మనకు విలన్ పాత్రలో పోషించినటువంటి సీనియర్ నటుడు కన్నుమూశారు. అయితే ఈయన ఎందుకు కన్నుమూశారు? ఏంటి? ఏ కారణం చేత కన్నుమూశారు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఆయన ఎవరో కూడా మీకు ఫోటోలు కూడా నేను స్టిక్ చేస్తాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలుగు ఇండస్ట్రీలో పేరుగాంచిన నటుడు, సీనియర్ నటుడు ఈయనైతే మృతి చెందారు. ఈయన పేరు వచ్చేసి నర్రా వెంకటేశ్వరరావు. అయితే వెండితెర పైనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఈయన టీవీగా ఉండే ఉండే ఆయన జీవిత చరామాకంలో మాత్రం బిగుసుకుపోయాడు. ఇక్కడ ఈయన మృతి చెందడం అంటే ఏ కారణం చేత మృతి చెందారంటే, ఈయన బరువు ఆల్మోస్ట్ 25 కేజీలు తగ్గడంతో ఫ్యామిలీ అంతా ఏందంటే, ఇది ఏదో షుగర్ వచ్చిందేమో అని చెప్పేసి, షుగర్ బారిన ఏమైనా తగ్గారేమో అని చెప్పేసి అనుకున్నారు. అయినప్పటికీ కొంచెం ఏదైనా టెస్ట్ చూపించేసి డాక్టర్ దగ్గరికి చెక్ చేసుకొని, ఏదైనా టెస్టులు చేస్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేపించుకుంటామని చెప్పేసి ఉద్దేశంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇది పెద్ద పేగు క్యాన్సర్‌గా అయితే మనకు రిజల్ట్ రావడం అయితే జరిగింది. ఈ రిజల్ట్ రావడం ద్వారా ఏందంటే ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ విధంగా మృతి చెందారు. ఈయన చాలా సినిమాల్లో శోభన్ బాబుతో కానివ్వచ్చు, ఇక వేరే వేరే సినిమాల్లో కూడా అయితే చాలా వరకు నర్రా వెంకటేశ్వర, ఇక్కడ మీకు ఫోటో కూడా ఆల్రెడీ స్టిక్ చేసేసాను. నర్రా వెంకటేశ్వరరావు ఈయన పేరు. ఈయన చాలా సినిమాల్లో సైడ్ యాక్షను, విలన్ పాత్రలో కూడా అయితే 500 సినిమాల పైగా ఈయన అయితే చేసి ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఒక పేరుగాంచిన ఒక నటుడుగా అయితే ఈయన గుర్తింపు అయితే పొందారు. ఈ విధంగా అయితే వీళ్ళ ఫ్యామిలీ కూడా ఏందంటే ఈ విధంగా తమ నాన్నగారు ఈ విధంగా క్యాన్సర్‌తో చనిపోయారని, మేము షుగర్ అని చెప్పేసి అనుకున్నామని, ఫైనల్‌గా ఇది క్యాన్సర్ బయటపడి ఇవి క్యాన్సర్‌గానే మనకు ఈయన ఉండే కొద్దీ ఈ వెయిట్ అనేది తగ్గిపోతూ ఈ క్యాన్సర్ వ్యాధి ఆల్మోస్ట్ ఏందంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఈ విధంగా చనిపోయారని చెప్పేసి ఫ్యామిలీ కూడా అయితే దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. ఇదండి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన పేజ్‌ని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.